వదిలేసిండు, రోడ్డు మీద వదిలేసిండు. అతనికి కుడి రెండు చేతుల వేళ్ళు కూడా మొత్తం ఇట్లా వేళ్ళు తినేస్తున్నాయి. పురుగు వచ్చి తినేస్తే ఎట్లా ఉంటుంది, బ్యాడ్ స్మెల్ అతని దగ్గరికి వెళ్ళడానికి. అలాంటి వాళ్ళకి నేను ఫుడ్ ఇచ్చినప్పుడు ఏం చేస్తా అంటే, ఫస్ట్ నా దగ్గర కొందరు దాతలు ఇచ్చిన పాత బట్టలు కలెక్ట్ చేసి పెట్టుకుంటా. వాళ్ళకు ఫుడ్ ఇవ్వడానికి ముందు నాకు వీలైనంత వరకు పబ్లిక్ టాయిలెట్స్ ఉంటాయి రోడ్ల మీద, పబ్లిక్ టాయిలెట్స్ దగ్గర తీసుకెళ్ళి వాళ్ళకి ఫస్ట్ అయితే నేను ఆ పబ్లిక్ టాయిలెట్స్ వాళ్ళని రిక్వెస్ట్ చేసి అవసరమైతే ఒక 20-10 రూపాయలు ఎక్కువ ఇచ్చైనా స్నానం చేయించేదాన్ని. ఇప్పుడైతే నా దగ్గర వాళ్ళు డబ్బులు తీసుకోవట్లేరు, చాలా మంచి వాళ్ళు ఉన్నారు. బీహార్, అస్సాం నుంచి వచ్చి ఆ పబ్లిక్ టాయిలెట్స్ దగ్గర వాళ్ళు కాంట్రాక్ట్ పట్టుకుని వర్క్ చేస్తారట. స్టార్టింగ్ అయితే ఒక 50 రూపీస్ తీసుకున్నారు 2 చోట్ల. నెక్స్ట్ ఎప్పుడైతే వెళ్ళినో వాళ్ళు నాకైతే 2 చేతుల దండం పెట్టారు. ఏంటంటే, అమ్మ మీరు ఇంత మంచి పని చేస్తున్నారు, మీ దగ్గర మేము డబ్బులు తీసుకోము, మీరు ఎవరిని పంపించినా అమ్మ పంపించింది అని చెప్తే చాలమ్మా, మేమే వాళ్ళకి సోప్స్ ఈవెన్ ఏమంటారు షాంపూస్ ఇచ్చి స్నానం చేయించుకోమని చెప్తాము అమ్మ అని అయితే వాళ్ళు నా దగ్గర ఇప్పుడైతే డబ్బులు తీసుకోవట్లేరండి. స్టార్టింగ్ మాత్రం ఒక 2 టైమ్స్ 2 ప్లేస్లలో తీసుకున్నారు. ఇంకా ఆ తర్వాత మాత్రము వాళ్ళు నాకు చాలా సపోర్ట్ చేస్తున్నారు. అంటే ఇలా మురికి బట్టలతో ఉన్న వాళ్ళని ఫస్ట్ వాళ్ళ టాయిలెట్స్ దగ్గర రానియరు కదా, వాళ్ళకి చెప్పిన అనమాట, అలా అలా ఉంచకూడదు, మనకు కొంచెము పుణ్యం వస్తుంది, వాళ్ళకు దేహము అంటే శరీరం శుభ్రం అయితే. నేను అన్నం ఇస్తున్నా కదా, ఒక 2 డేస్ 3 డేస్ అన్నం పెట్టిన తర్వాత వాళ్ళకి ఏమైందంటే ఆకలి, కడుపు చావ చచ్చిపోయి ఉంటుంది. కడుపు తినక తినక అన్నం తినేసరికి వాళ్ళు ఒక్కసారిగా సొమ్మసిల్లిపోతారు. సో అలాంటి వాళ్ళకు నేను ఇట్లా ఫుడ్ ఇస్తూ సర్వీస్ చేస్తున్నాను. మీరు కూడా కొంచెం హెల్ప్ చేయండి అంటే వాళ్ళు నాకు చేయి పట్టుకోవడం కానీ, అంటే పైకి ఎక్కించడం కానీ, ఏదైనా హెల్ప్ చేస్తూ, ఇంకా మీరు ఇంత మంచి సర్వీస్ చేస్తున్నారమ్మా మేము కూడా సపోర్ట్ చేస్తామని వస్తుంటారు. స్నానం చేపిస్తాను. ఆ పాత బట్టలు అంటే వాళ్ళ దగ్గర ఉన్న మురికి బట్టలు తీసేసి నా దగ్గర ఉన్న బట్టలు మాత్రం ఇస్తాను. ఇచ్చిన తర్వాత నేను వాళ్ళకు చెప్తాను అనమాట, ఊరు పేరు అడ్రస్ ఏమైనా చెప్పడము. వాళ్ళకు కొందరికి ఇష్టం ఉంటుంది, కొందరికి ఇష్టం ఉండదు. ఎండలో వానలో ఉండడం ఎందుకు, ఎక్కడైనా ఉంటారా, వేరే ఆశ్రమాలకి ఏమైనా వెళ్తారని అడుగుతాను. అలా ఒప్పుకొని ఇష్టపడిన వాళ్ళనైతే వేరే వేరే ఆశ్రమాలలో పంపించడం జరుగుతుంది. కొందరు ఇష్టపడరండి, రోడ్డు మీద బ్రతకడానికి అలవాటు పడిన వాళ్ళు, వాళ్ళ కుటుంబ వివరాలు బయటకు వస్తాయి, ఆశ్రమాలకు వెళ్తే ఫొటోస్ అట్లా ఉంటాయి కాబట్టి అని భయపడే వాళ్ళు చెప్పరు, ఏడుస్తారనమాట. ఇంకా నాకు వాళ్ళని ఎక్కువ బాధ పెట్టే అంత ఇష్టం ఉండదు, ఎందుకంటే జస్ట్ నేను వాళ్ళకు కడుపు నింపే పనే చేస్తున్నాను కాబట్టి. కొంచెము అన్నం ఇచ్చినను, కడుపు నిండింది, ఇంకా తర్వాత వాళ్ళ ఒళ్ళు శుభ్రమైంది, కొంచెం రిలాక్స్గా మళ్ళీ వెళ్ళినప్పుడైతే వాళ్ళు చాలా కన్ననీళ్ళు పెట్టుకొని ఏడుస్తారు. బిడ్డ ఎవరి బిడ్డవో, నాకు ఇంత శుభ్రం చేసినవు, నాకు హాయిగా నిద్ర పట్టింది, నేను నిద్రపోక 6 నెలలు, నేను తినక 2-3 రోజులు అవుతుంది, నా ఒళ్ళు శుభ్రం కాక సంవత్సరం నుంచి ఇలా ఉన్నానని చెప్తారు. అప్పుడైతే నాకు చాలా బ్లెస్సింగ్స్ అంటే నిజంగా ఆ బ్లెస్సింగ్స్ చూస్తున్నా నేను. అందుకోసమనే ఈ సర్వీస్ని ఇలా కొనసాగిస్తున్నా అనమాట. మీరందరూ కూడా నా ఛానల్ని చూసి మానిటైజేషన్ అయింది కాబట్టి సపోర్ట్ చేస్తే ఇంకా కొంచెం ఎక్కువ మందికి నేను ఫుడ్ ఇవ్వగలుగుతాను, ఇంకా సర్వీస్ చేయగలుగుతాను. ఎందుకంటే సర్వీస్ వీడియోస్ చాలా తేయగలుగుతా, కానీ నాకు ఎవరు సపోర్ట్ చేసే వాళ్ళు లేరు. సపోర్ట్ చేసే వాళ్ళంటే ఎవరు కూడా ఈ రోజులలో ఏ పని చేసినా పైసలు లేనిది పని జరగదు. అలా అని ఆదాయ వనరులు ఉన్న వాళ్ళు మనకు హెల్ప్ చేయరు. మరి మనకు హెల్ప్ చేయడానికి వచ్చిన వాళ్ళకు నేను ఎంతో కొంత పేమెంట్ లాగా ఇచ్చుకోగలగాలన్నమాట. కనీసం పేమెంట్ కాకపోయినా కూడా ఒక ప్లేస్ నుంచి, నేనున్న ప్లేస్ నుంచి నేను సర్వీస్ చేసే వీడియోస్ తీసుకురావాలంటే నేను ట్రై సిటీస్ తిరుగుతుంటాను కదా, ఎలా లేదన్నా కూడా ఒక రోజుకు 300 రూపాయల ట్రావెలింగ్ అలవెన్స్ అయితే అనమాట. ఆటోలు ఎక్కి దిగితే కనీసం బండి స్కూటీ ఏదైనా నుండి వెళ్తే కూడా ఒక 100 రూపాయలు అవుతుంది. ఇంకా అలా అని వీడియోస్ చేసేటప్పుడు ఏంటంటే, ఎండాకాలం ఇంకొక నెల అయితే ఎండలు ఎలా వస్తాయి చూడండి ఒకసారి, ఎండకు వానకు తిరగాలి కదా, అలాంటప్పుడు ఆకలి కూడా వేస్తుంది, దాహం వేస్తుంది. వాటర్ అని, టిఫిన్ అని, లేకపోతే ఫ్రూట్స్ అని తీసుకున్నప్పుడు కొన్ని ఖర్చులు ఉంటాయి. అంటే మన వెంట సపోర్ట్కి వచ్చిన వాళ్ళకు నేను కొంచెము హెల్ప్ చేయగలగాలి. అంటే వాళ్ళ జేబు నుంచి డబ్బులు ఖర్చు పెట్టుకోకుండా నేను ఆ పూట వాళ్ళకి హెల్ప్ చేయగలిగితే నాకు వాళ్ళు సపోర్ట్ చేస్తారు. అది నాకు ఎక్కడికి వెళ్ళి వస్తుంది, ఒక మనిషికి సర్వీస్ వీడియోస్ తేవడానికి నేను వెళ్ళి ఇంకొక మనిషికి భోజనం పెట్టేంత స్థితి నా దగ్గర ఉందా, ఉండదు. సో మీరు వీడియోస్ మంచిగా వాచ్ చేస్తే నాకు వీడియోస్లో వచ్చే ఇన్కమ్ని నేను అక్కడ వాళ్ళకు హెల్ప్ చేయగలుగుతాను. అంటే మనకు సర్వీస్కి వచ్చిన వాళ్ళకు కొంచెం చిన్న పాకెట్ మనీ లాగాను, లేకపోతే ఎంతో కొంత వాళ్ళకు ఇంత స్నాక్స్ కోసము, టిఫిన్లు లాంటి వాటి కోసము కూడా ఇవ్వగలుగుతాను. కాబట్టి మిమ్మల్ని అందరు రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, నాకు కొంచెం సపోర్ట్ చేయండి, మీ వంతుగా ఎంతో కొంత ఛానల్ని వాచ్ చేయండి. వాచ్ చేయడం వల్ల కలిగే లాభంలోకి వెళ్ళి మీరు ఇచ్చిందిగానే అవుతుంది అనమాట అది. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. నేనే మాట్లాడుతున్నా, నాకు ఒక లైక్ తర్వాత కామెంట్ చేయండి. ఆ కామెంట్స్ని బట్టి నేను ఏమైనా సమాధానం చెప్పగలుగుతాను.